సో వారికోస్ వెయిన్స్ ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువగా వింటున్నాము. చాలా మంది ప్రజలకు అసలు వారికోస్ వెయిన్స్ అంటే ఏంటో అవగాహన కూడా లేదు సార్. సో అసలు వారికోస్ వెయిన్స్ అంటే ఏంటి అనే దాని సో బేసిక్ ఏంటంటే కాళ్ళకి ధమనులు రక్తం తీసుకొని వెళ్తాయి. కాళ్ళ నుంచి వెనక్కి రక్తము సిరల ద్వారా వెనక్కి రావాలి. ఈ సిరల్లో ఏ కారణంగా బ్లాకేజ్ ఉన్నా, లేకపోతే సరిగా పని చేయకపోయినా, కొన్ని కవాటాలు అంటే వాల్వ్స్ చెడిపోయినా, బ్లడ్ సరిగా పైకి వెళ్ళలేక బ్లడ్ మళ్ళీ కిందకు వచ్చి ఇలా కాళ్ళు ఉండిపోయేదాన్ని వారికోస్ వెయిన్స్ అంటారు. వారికోస్ వెయిన్స్ చాలా కామన్. యాక్చువల్గా 30 to 35% పీపుల్లో వారికోస్ వెయిన్స్ ఉంటాయి. ఇలా అబ్నార్మల్గా హై ప్రాబ్లమ్స్ ఉన్న పేషెంట్స్ అందరికి కూడా ఏంటంటే అవగాహన తక్కువ చాలా మందికి. కొంతమంది అవగాహన ఉన్న వాళ్ళు ఏమో నరాలు అనుకుంటారు, నరాలని న్యూరాలజిస్ట్ దగ్గర వెళ్ళటం అని అలా చూపిస్తుంటారు. చాలామంది మరి కొంతమంది కాళ్ళలో కలర్ మారిపోతుంది. ఈ కలర్ మారితే దాన్ని స్కిన్ ప్రాబ్లం అనుకుని డెర్మటాలజీ స్క్రీమ్స్ ఆయింట్మెంట్స్ పెట్టుకోవడం చేస్తారు. మరి కొంతమందికి ఏంటంటే ఆ లోకల్ డాక్టర్స్కి మిడిమిడి జ్ఞానం ఉండడం వల్ల వాళ్ళు లైఫ్ స్టైల్ మార్చుకో అంటే బాగా బరువు తగ్గిపో, కాళ్ళు ఎత్తి పెట్టుకో అంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం మాట్లాడుతున్నాం, కాళ్ళు ఎత్తి పెట్టుకుని ఎలా మాట్లాడతాం? సో ఇట్స్ నాట్ ఎ ఫీజిబుల్ థింగ్. సో ఇట్స్ వెరీ వెరీ ఇంప్రాక్టికల్ అడ్వైస్లు ఇచ్చేసి వెళ్ళిపో అని చెప్తారు. సో అలా అయితేనేమి ఇలాగా చాలా కారణాల వల్ల కొంతమంది మిస్లీడ్ అయిపోయి వీటిని నెగ్లెక్ట్ చేయడం, కొంతమందికి తెలియక వీటిని నెగ్లెక్ట్ చేయడం మనం చూస్తున్నాం.